అమరావతికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తానిచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కానీ నిధులు లేవని, గల్లాపెట్టి చూస్తే ఖాళీగా కనబడుతుందని గత ప్రభుత్వంపై చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. అప్పు పుట్టట్లేదని చంద్రబాబు చెప్తుండగా, రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు 1,30,000 కోట్ల అప్పులు చేసిందని, ఇవి చాలవన్నట్లుగా మరో 68,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. అమరావతికి 1,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏలూరు జిల్లా వడ్లమాను ప్రజావేదికలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. ఒకసారి అయితే అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు, కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, 4వ ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి, ఆదాయం పెంచండి, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి, రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్లు మీరు? 1924 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే, అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను, ఒకే మాట. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను గాని ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఓరిగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టారు. ఇది కూడా వర్కౌట్ చేస్తారు, క్లస్టర్స్ వర్కౌట్ చేస్తారు. బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది, సీట్ చాలా బాగుంది. నగలు తయారు చేస్తున్నారు, కంసాలి స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టామయ్యా. చేద్దాం. ఏంటా బాగున్నావా? నువ్వేనా తయారు చేస్తున్నావు?
ఇంకా ఏ ఊరు మీది? ఈదర. ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? మా ఊర్లో 40 మంది ఉన్నామయ్యా. ఇలాంటి కుటుంబాలా? అవునయ్యా. ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ? ఇది ఇక మామూలుగా ఇళ్ళ దగ్గరికి వస్తారా, లేదంటే ఇక్కడ చావుకుంటే గరి ముందుకు పెళ్లికి వాటికి వస్తారయ్యా. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే విధానాలు లేదయ్యా. మట్టి అయితే మాకు కష్టం అవుతుందయ్యా తెచ్చుకోవడానికి. అది మా జీవో మైదం పడిపోయాం కదా. అది అవన్నీ ఇప్పుడు మట్టి అవన్నీ ఇస్తాం. ఇప్పుడు చూడమ్మా, మట్టి కలపడానికి ఒక మిషన్ పెట్టాం సార్. అవన్నీ ఎట్లా సప్లై చేయాలి వీళ్ళకి ఇవన్నీ వర్కౌట్ చేయండి. ఆదాయాన్ని కింద పెట్టి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. తిరగడానికి కూడా ఒక మీటర్ ఉంది సార్. ఆ మీటర్ కూడా ఇస్తున్నాం. నాకు ఒక పని చేయండి, మీరు 50 కులాలు 140 ఉన్నాయి. 140కి 140 మోడల్స్ తయారు చేయండి. యాదవాసి కొన్నారు, గొర్రెలు, మేకలు, స్టాల్ ఫీడ్, ఆవులు, గేదెలు. ఈ ఊరు ఒక ఆదర్శం. ఇట్లా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక 100-150 క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి. దానికి ఏం కావాలో వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం. ఆ ఊరిని 3 జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడర్న్ పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి, మార్కెటింగ్ ఎట్లా పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. వర్కౌట్ చేయండి. మా మినిస్టర్ గారు మిమ్మల్ని కలిసి నువ్వేంట బెటరా? నువ్వేం చేస్తావు అమ్మా? బీటెక్ కంప్లీట్ అయింది సార్. బీటెక్ కంప్లీట్ చేస్తున్నావా? జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? జావా ఫుల్ స్టాక్ సార్. జావా కంప్లీట్ అయింది సార్. జావా. ఈ అమ్మాయికి కూడా మీరు ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇప్పించారు. ఒకవేళ ఏదైనా అవసరం మా ఆఫీసులో కోఆర్డినేట్ చేస్తారు. 2 జాబ్ మేళాలు పెట్టారు సార్. ఒక దాంట్లో 567, ఒక దాంట్లో 130 జాబ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు ఫాక్స్కాన్ అని చెప్పేసి కొరియన్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్, కలిసారు తెలంగాణలో. వాళ్ళతో కూడా ఒక జాబ్ మేళా పెట్టారు. ఓకే. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావా? సౌజన్య కూర్చో. బాగా చేస్తున్నావా? బాగా చేస్తాను. ఎంత ఆదాయం వస్తుందమ్మా? దాని మీద నాకు 4,000 నుంచి 10,000 లోపు వచ్చాయి సార్. ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లిళ్ళు పండగలు జరుగుతున్నాయని ఇది ఒక 50,000 లోపు వస్తుంది ఆదాయం. ఆదాయం 50,000 వస్తుందండి. పుట్టుకుంటే సంవత్సరానికి ఒక 50,000 సంపాదిస్తాం. 4 కాంపోనెంట్స్ సార్. ఇది నీడిల్ తో చేసింది, నీడిల్ మిషన్ సార్. అది మనకి జిగ్ జాగ్ మిషన్ సార్. అది ఓవర్లాక్ సార్. ఈ షర్ట్స్ ఇవన్నీ అది ఫ్యాషన్ డిజైన్ సార్. 3 కలిపి ఇంటిగ్రేట్ 4 కాంపోనెంట్స్. 4 ఏది కావాలంటే అది తీసుకో. ఏది కావాలంటే తీసుకుంటా. 50% సబ్సిడీ తీసుకో. నువ్వే చదువుకున్నావమ్మా? ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ వరకు చేస్తాను. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. అడ్డూడమ్మా. గుడ్ లక్ అమ్మా. ఈయన ఆటో సార్. ఎంబీఏ చేశాడు సార్ అబ్బాయి. ఎంబీఏ చేసావా? ఆటో ఎలక్ట్రికల్ ఇదా? మామూలు ఇచ్చారా? ఎలక్ట్రికల్ ఇచ్చేయాల్సింది. అంటే ఇది బేసికల్గా ఈయన ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు తీసుకెళ్ళడానికి, తర్వాత ఊర్లో కూడా ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్. అంటే ఎలక్ట్రికల్ ఊర్లో కూడా ఉపయోగపడుతుంది కదా. అదే అక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు ఏది వచ్చినా అవే ఇస్తే బెటర్. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఓన్లీ ఎలక్ట్రికల్. ఏంటా ఫ్లోర్ మిల్లా? మొత్తం ఒక యూనిట్ సార్. ఇది 1,00,000 రూపాయలు యూనిట్. యాక్చువల్గా ఇప్పుడు ఓపీఎం ఇప్పుడు ఏమాత్రం వస్తుంది ఆదాయం దీంట్లో? నెలకా 15,000 వస్తుందా? నమ్మకమేనా? ఏమా? ఓకే, రా. నువ్వేం కులం అమ్మా? బీసీఏ కులం. కుమ్మరి. ఓకే.